హాయ్ అండి. ఈరోజు ఆపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఉప్పుడు బియ్యం తెలుసు కదండి, చెన్నై రైస్ అంటారు. అవి 4 గ్లాసులు తీసుకోవాలి. మినప్పప్పు 1 కప్పు తీసుకోవాలి. దానికి కొంచెం ఒక గుప్పెడు పప్పు ఎక్స్ట్రా వేసుకున్నాను నేను. తర్వాత బాగా కడుక్కోవాలండి ఒక 2-3 సార్లు. కడుక్కున్నాక మంచినీళ్ళు పోసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉప్పుడు బియ్యం అంతా బాగా ఉబ్బుతుందండి నానిన తర్వాత. చూపిస్తాను చూడండి. అట్లాగా నానబెట్టుకోవాలన్నమాట ఒక 6 అవర్స్. అదిగోండి అట్లా రావాలి పప్పు. తర్వాత మీరు గ్రైండర్ కన్నా వేసుకోవచ్చు, మిక్సీకైనా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీకే వేశాను. కొంచెం కొంచెంగా వేసుకోవచ్చండి. గ్రైండర్కి అయితే ఇంకా బాగా సాఫ్ట్గా వస్తుంది. అదిగోండి పిండి అలా వచ్చింది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మర్నాడు కొంచెం ఎంత కావాలో తీసుకుని కలుపుకొని ఆపం పాన్ ఉంటుంది దానిలో పోసుకోవడము. పోసుకున్నాక దాన్ని తిప్పుకోవాలండి. తర్వాత కొబ్బరి పాలు దాంట్లోకి నంచుకోవడానికి కొబ్బరి పాలు మిక్సీలో వేసుకొని తీసాను. షుగర్ కలుపుకున్నాను, నాకు షుగర్ ఇష్టమని. లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. ఇదిగోండి ఆపం అలా పోసేసి మూత పెట్టేసుకోవడమే. ఇవి మా చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళం అండి మేము. అప్పుడు పావలా ఉండేది అనుకుంటాను, మేబీ ఐడియా లేదు. అదిగోండి అలా చేసేసుకొని కొబ్బరి పాలు ఆపం తింటే టేస్ట్ బాగుంటుందండి. థ్యాంక్ యూ.